కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పినా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. 8 నెలల్లో రాష్ట్రంలో 1800 మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగితే మహిళా మంత్రులు ఎందుకు స్పందించలేదన్నారు. హరీష్ రావు కార్యాలయంపై దాడి ద్వారా ఏం సందేశం పంపదలుచుకున్నారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. హుందాతనం ప్రదర్శించాలని మంత్రులు సురేఖ, సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది, మేమే మహిళలకు పేటెంట్ హక్కు, మహిళల చిత్తశుద్ధి ఉంది, మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. కానీ 1800 మంది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా గౌరవ మంత్రివర్యులు ఇద్దరు స్పందించున్నారు. మహిళా మంత్రివర్యులు ఇద్దరు నిన్న స్పందించారు, చాలా సంతోషం. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలక్పేటలో సంఘటన జరిగింది అని అన్నప్పుడు, కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా, ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అనే హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా?